కులగణనలో దేశానికి తెలంగాణ దిక్సూచి. అయ్యా ఇది ఎలదని చెప్తాను ప్రధానమంత్రి గారు. మీరు చేసిన కులగణన సర్వే చేయలేదు కాక చేయలేదు, అది బుట్టదాకలే అని చెప్తాను. నువ్వేమో తెలంగాణ దిక్సూచి అని చెప్తాను. రాష్ట్రంలో శాస్త్రీయంగా సర్వే చేపట్టినాం. ఏ శాస్త్రవేత్తని తీసుకొచ్చి చేపట్టినావు? ఏఐసిసి మీటింగ్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్. రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా సమావేశమైన పిసిసి చీఫ్. కానీ మంచి ఎడ్యుకేటెడే మహేష్ కుమార్ గౌడ్ గారు. ఇన్ని రోజులు బ్యాక్ ఎండ్లో ఉండే కానీ మంచి ఎడ్యుకేటెడ్, విషయం కూడా స్పష్టంగా పొల్లుపోకుండా ఎక్కువ తక్కువ కాకుండా తరాజుల బాట్లు వేసినట్టే మాట్లాడతాను. మరి ఇన్ని రోజులు ఏడపోయిండో కానీ పిసిసి పదవి అధ్యక్షుడితోటి మాత్రం కొంత వెలుగులోకి వచ్చింది. కులగణనలో దేశానికి తెలంగాణ దిక్సూచిగా నిలిచిందని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో కులగణన విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు. శుక్రవారం ఢిల్లీలోని కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ ఇందిరా భవన్లో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణలో చేపట్టిన కులగణనపై మహేష్ కుమార్ గౌడ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దాదాపు 2 గంటల పాటు కులగణన చేపట్టిన తీరును వివరించారు. రాష్ట్రంలో కులగణన సర్వే శాస్త్రీయ పద్ధతిలో చేపట్టామని తెలిపారు. ప్రశ్నల ఎంపిక, ఎమ్మెన్యూరేటర్లకు శిక్షణ, ఫీల్డ్లో సర్వే, మిస్ అయిన వివరాలు మళ్ళీ సేకరించడం వరకు ప్రతి ప్రక్రియను స్పష్టంగా వివరించారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రలో కులగణన హామీ ఇవ్వడంతో బీసీలంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మరి అదే జోడో యాత్ర ద్వారా తెలంగాణకు వచ్చినప్పుడు 4,000 రూపాయల వృద్ధాప్య పింఛన్లు ఇస్తామని, 2,500 రూపాయల మహిళా బోనస్లు ఇస్తామని, 7,500 రూపాయల రైతు భరోసా ఇస్తామని, 42,000 కోట్ల రైతు రుణమాఫీ చేస్తామని కూడా చెప్పింది కదా. కులగణన చేస్తామన్నందుకు ఓట్లేలే మీకు. ఎంత అనుకూలంగా మార్చుకుంటాను చూడు. మమ్మల్ని లెక్క పెడితే ఓట్లు ఎత్తామంటామా? పెద్ద పెద్ద హామీలు ఇచ్చి ఇప్పుడు ఇది చేసింది కాబట్టి దీని పేరు మీద ఎలా తీస్తాం, చెప్పింది చేసినాం కాబట్టి మళ్ళీ ఓట్లు వేయరు మాకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అని చెప్పుకోవడానికి కదా ఈ దొంగ మాటలు.